మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ల బంధం కేవలం ఒక హీరో డైరెక్టర్ అనే బంధం కంటే చాలా పెద్దదనే విషయం మరోసారి స్పష్టమైంది. తాజాగా జరిగిన ఒక వేదికపై చరణ్ మాట్లాడుతూ, నేను నాన్నగారికి కూడా చెప్పలేని ఎన్నో విషయాలను, మనసులోని మాటలను సుక్కు సార్ తో షేర్ చేసుకుంటాను అంటూ సుకుమార్ కు భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. దీంతో అసలు చరణ్ అప్పటి నుండి సుక్కుకు అంతలా ఎందుకు కనెక్ట్ అయిపోయారు, ఆయనకు ఎందుకు అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే చర్చ టాలీవుడ్ లో జోరందుకుంది. దీని వెనుక ప్రధాన కారణం సుకుమార్ కు నటులలోని ఉత్తమ ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లగల సామర్థ్యం ఉండటమేనని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చరణ్ ఒక నటుడిగా కెరీర్ పరంగా ఒడిదుడుకుల్లో ఉన్న సుకుమార్ సలహా తీసుకుంటాను అని తెలిపారు. నిజానికి సుకుమార్ ఒక నటుడిని ఎంత గొప్పగా ఆవిష్కరించగలరో చెప్పడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ నిదర్శనం. ఆర్య 2 చిత్రాలతోనే అల్లు అర్జున్ ను నేషనల్ లెవెల్ నటుడు రేంజ్ లోకి సుక్కు ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్ లోని జాతీయ ఉత్తమ నటుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ సినిమాలో చరణ్ నటనకు నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది అని సుకుమార్ సహా ఆడియన్స్ కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పట్లో అది మిస్ అయింది. అయితే ఇప్పుడు తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ RC-17 తో ఎలాగైనా రామ్ చరణ్ లోని ఆ ఉత్తమ నటుడిని జాతీయ స్థాయిలో ఎలివేట్ చేసి తీరాలి అనే పట్టుదల సుకుమార్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్లు నటనకు జాతీయ పురస్కారాలు దక్కకపోవడం వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆర్య రోజుల నుండి రంగస్థలం వచ్చే వరకు, ఆర్యకు పూర్వం ఎందరో దిగ్గజ నటులు ఏలిన రోజులను ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి కూడా కేంద్రంలోని అవార్డు జారీలు తెలుగు సినిమాలకు పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలతో రాజకీయ సాన్నిహిత్యం, స్నేహం సరిగ్గా ఉండి ఉంటే మన నటులలో ఎప్పుడో అవార్డులు పుట్టుకొచ్చేవనే వాదన కూడా ఉంది. ఒక ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఢిల్లీ వేదికలపై దశాబ్దాలుగా దక్షిణాది చిత్ర పరిశ్రమను జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను స్వేచ్ఛగా ప్రశ్నించిన తర్వాతే కేంద్రంలోని పాలకులకు అసలు విషయం అర్థమైంది. చిరంజీవి గలం విప్పిన తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చి ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు. ఆ తర్వాతే పుష్ప సినిమాలో నటనకు గాను అల్లు అర్జున్ వెతుక్కుంటూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును దక్కింది. టాలీవుడ్ కు జాతీయ స్థాయిలో పురస్కారాల్లో ప్రాధాన్యత, గుర్తింపును తేవడంతో చిరంజీవి చేసిన ప్రయత్నం, సుకుమార్ చూపించిన ప్రతిభ, పుష్ప చిత్రంలో నటనకు గాను బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది, ఎంతో కీలక పాత్ర పోషించాయి. మున్ముందు కూడా టాలీవుడ్ నుండి ప్రముఖ నటీనటులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శనలతో మెప్పించేందుకు పోటీ పడుతుండటంతో కేంద్రం నుండి మన వాళ్ళు మరిన్ని పురస్కారాలు కొట్టగలడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం RC-17 తో రామ్ చరణ్ కూడా ఈ నేషనల్ అవార్డు రేస్ లో బలంగా దూసుకెళ్తున్నారు. అందుకే చరణ్ కి సుకుమార్ అంటే అంత నమ్మకం, ప్రత్యేక గౌరవం. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన RC-17 గురించి లీకులు ఇవ్వమని ఫ్యాన్స్ ఎంతగా అడుగుతున్నా చెప్పను అంటూ సుకుమార్ మొండికేస్తున్నారు. పైగా మీరే ఊహించుకోండి అంటూ పెద్ద సక్సెస్ వేదికపై ఫ్యాన్స్ ను అదే పనిగా టీజ్ చేశారు. ఏదేమైనా 2026 నుంచి 27 సీజన్ లో చరణ్, సుకుమార్ల కాంబినేషన్ లో మూవీ చిత్రీకరణ రంగం సిద్ధమవుతుంది. ఈ దశలో జాతీయ అవార్డు రేంజ్ లో సినిమాను ప్రేక్షకులు ఆశించవచ్చని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.